భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ కేజీబీవి అనగా ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 604 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టు రెండు కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. టీచింగ్ పోస్టులో ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పార్ట్ టైం టీచర్ పోస్టులు ఉంటే నాన్ టీచింగ్ పోస్టుల్లో మరి వార్డెన్, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులు ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ రోస్టర్కు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. అలాగే మరి ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే వాటికి ఏ విద్యార్హత ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు చూద్దాం. మరి ఎవరైనా అభ్యర్థులు ఈ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే మొదటగా మీ కేటగిరీకి మీ జిల్లాలో మరి పోస్టులు అనేవి ఉన్నాయా లేదా, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు తగ్గట్టు అనే దాన్ని చూసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీ కేటగిరీకి పోస్ట్ అనేవి లేకుండా మీరు దరఖాస్తు చేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఏ కేటగిరీకి ఏ పోస్టులు ఉన్నాయి అనే వివరాలను మనం ఒకసారి చూద్దాం. ఇందుకోసం మనం ఇక్కడ ఓపెన్ చేసాం నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కేజీబీవి రిక్రూట్మెంట్ లో. మరి మొదటగా శ్రీకాకుళం జిల్లాలో అకౌంటెంట్ పోస్టులు ఓసీకి 2 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉంది. మొత్తం 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక వార్డెన్ పోస్టులు ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉంటే శ్రీకాకుళం జిల్లా అంతా కలిపి 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఓసీ అంటే ఎవరైనా కానీ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే ఆ కేటగిరీ వారికి మాత్రమే మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మనకు ఎస్సీ పోస్టుకు దరఖాస్తు చేసినప్పటికీ ఎస్సీ క్యాండిడేట్స్ లేకపోతే ఆ పోస్టును ఫైనల్ గా ఓసీ వారితో కూడా భర్తీ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మన్యం డిస్టిక్ కి సంబంధించి చూస్తూ ఉన్నాం. అకౌంటెంట్ పోస్టులు అస్సలు లేవు. వార్డెన్ పోస్టు ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు మాన్యం డిస్టిక్ లో భర్తీ చేస్తున్నారు. ఇక విజయనగరం డిస్టిక్ లో చూస్తే ఓసీకి 4, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 6 పోస్టులు అకౌంటెంట్ పోస్టులు భర్తీ చేస్తుంటే వార్డెన్ పోస్టులు ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అన్ని కలిపి విజయనగరం జిల్లాలో 10 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్ చూస్తే అకౌంటెంట్ పోస్టులు లేవు కానీ వార్డెన్ పోస్టు ఓసీకి 1 ఉంది. మొత్తం జిల్లా అంతా కలిపి విశాఖపట్నం జిల్లాకి అంతా కలిపి 1 పోస్టు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక అనకాపల్లి జిల్లాలో అకౌంటెంట్ కి సంబంధించి ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉంటే వార్డెన్ కి సంబంధించి ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకి అంతా కలిపి 7 పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇక అల్లూరు సీతారామరాజు డిస్టిక్ కి సంబంధించి చూస్తే అకౌంటెంట్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు మరి అకౌంటెంట్ పోస్టులు ఉంటే వార్డెన్ ఓసీ 1 పోస్టు మాత్రమే ఉంది. అన్ని కలిపి 5 పోస్టులు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ కాకినాడ జిల్లాలో చూస్తే అకౌంటెంట్ పోస్టు 1, వార్డెన్ పోస్టు 1 ఓసీకి ఉన్నాయి. కాబట్టి కాకినాడ జిల్లాలో మొత్తం కలిపి 2 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాకు సంబంధించి అసలు పోస్టులే లేవు నాన్ టీచింగ్ కి సంబంధించి. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్టిక్ కి సంబంధించి అకౌంటెంట్ పోస్ట్ ఓసీకి 1 ఉంది. ఈ 1 పోస్టు మాత్రమే ఎన్టీఆర్ డిస్టిక్ లో నాన్ టీచింగ్ పోస్టును భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ పల్నాడు జిల్లాకు సంబంధించి అకౌంటెంట్ ఓసీకి 3, ఎస్సీకి 1, బీసీఏకి 1, అన్ని కలిపి 5 పోస్టులు ఉన్నాయి అకౌంటెంట్ కి సంబంధించి. ఇక వార్డెన్ ఓసీకి 2, ఎస్సీకి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు వార్డెన్ సంబంధించి ఉంటే పల్నాడు జిల్లాలో అన్ని కలిపి 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక బాపట్ల జిల్లా అకౌంటెంట్ ఓసీకి 1 పోస్ట్ ఉంది. మొత్తం బాపట్ల జిల్లా అంతా కలిపి 1 పోస్టే భర్తీ చేస్తున్నారు నాన్ టీచింగ్ పోస్టుకు సంబంధించి. ఇక ప్రకాశం డిస్టిక్ అకౌంటెంట్ ఓసీ 4, ఎస్సీకి 1, బీసీఏకి 1 ఉంటే మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇక వార్డెన్ ఓసీకి 2, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అన్ని ప్రకాశం జిల్లాకంతా కలిపి 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి అకౌంటెంట్ ఓసీ 1 పోస్ట్ ఉంది. అన్ని కలిపి అంటే నెల్లూరు జిల్లాకంతా కలిపి ఈ 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించి
అకౌంటెంట్ ఓసీకి ఒక పోస్ట్ ఉంటే వార్డెన్ ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. అన్ని కలిపి చిత్తూరు జిల్లాలో 3 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక తిరుపతి జిల్లాలో అయితే అస్సలు అకౌంటెంట్ పోస్టులు, వార్డెన్ పోస్టులు అస్సలు లేవు. ఇక కడప జిల్లాకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, అకౌంటెంట్ ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, మొత్తం 2 పోస్టులు ఉంటే వార్డెన్ పోస్టులు ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. అన్ని కడప జిల్లాలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులన్నీ కలిపితే 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక అన్నమయ్య డిస్ట్రిక్ట్ చూస్తే అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో అకౌంటెంట్ పోస్టులు అస్సలు లేవు. వార్డెన్ పోస్ట్ ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. అన్ని అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులన్నీ కలిపి 2. ఇక అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తే అకౌంటెంట్ ఓసీకి 2, ఎస్సీకి ఒకటి, బీసీఏకి ఒకటి, అన్ని కలిపి మరి అకౌంటెంట్ పోస్టులన్నీ కలిపి 4 ఉన్నాయి. ఇక వార్డెన్ పోస్ట్ విషయానికి వస్తే ఓసీకి 4, ఎస్సీకి 2, బీసీఏకి ఒకటి, మొత్తం వార్డెన్ పోస్టులన్నీ 7 ఉన్నాయి. అన్ని కలిపి అనంతపురం జిల్లాలో 11 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ చూసినట్టయితే అకౌంటెంట్ ఓసీకి 2, ఎస్సీకి ఒకటి, బీసీఏకి ఒకటి, మొత్తం 4 పోస్టులు. వార్డెన్ ఓసీకి 3, ఎస్సీకి ఒకటి, బీసీఏకి ఒకటి, మొత్తం 5 పోస్టులు. మొత్తం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అన్ని కలిపి 9 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ కర్నూలు జిల్లా చూసినట్టయితే అకౌంటెంట్ పోస్టులు ఏం లేవు కానీ వార్డెన్ పోస్టులు ఓసీకి 4, ఎస్సీకి ఒకటి, బీసీఏకి ఒకటి, మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. అన్ని కలిపి కర్నూలు జిల్లాలో 6 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక నంద్యాల డిస్ట్రిక్ట్ చూస్తే అకౌంటెంట్ పోస్టులు ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇక వార్డెన్ పోస్టులు చూస్తే ఓసీకి 3, ఎస్సీకి ఒకటి, బీసీఏకి ఒకటి, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అన్ని కలిపి నంద్యాల డిస్ట్రిక్ట్ లో 7 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ విధంగా మరి జిల్లాల వారీగా అకౌంటెంట్ మరియు వార్డెన్ పోస్టులు అనేవి మరి కేజీబీవీ రిక్రూట్మెంట్ లో ఉన్నాయి. మరి ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని మరి మీ కేటగిరీకి మీ జిల్లాలో పోస్ట్ అనేది ఉంటేనే దీనికి దరఖాస్తు చేసుకోండి. ఈ వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ మనం కేజీబీవీ రిక్రూట్మెంట్ లో అకౌంటెంట్ మరియు వార్డెన్ పోస్టులకు సంబంధించి మరి ఈ పోస్టులకు ఏ పోస్టుకు ఏ విద్యార్హత ఉండాలి అనే వివరాలు మనం ఒకసారి చూద్దాం. ఇక వార్డెన్ కు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే వార్డెన్ బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో ఓసీ వారైతే, బీసీ వారైతే 45%, ఎస్సీ ఎస్టీ వారైతే 40% మార్కులతో, అలాగే పిహెచ్ వారు కూడా 40% మార్కులతో ఉంటే సరిపోతుంది. దాంతో పాటు డిగ్రీతో పాటు బీఈడి కూడా ఉండాలి. బీఈడిలో కూడా 50% మార్కులు ఓసీకి, 45% మార్కులు బీసీకి, 40% మార్కులు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి వచ్చి ఉండాలి. అంటే వార్డెన్ పోస్టుకు అప్లై చేయాలంటే డిగ్రీతో పాటు బీఈడి అనేది చేసి ఉండాలి. ఇది వార్డెన్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనం అకౌంటెంట్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే ఏదైనా కానీ జనరల్ బీకామ్ కానీ లేదా బీకామ్ కంప్యూటర్స్ కానీ చదివినటువంటి వారు ఈ అకౌంటెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే బీఎస్సీ బిఏ ఎటువంటి డిగ్రీ కాకుండా కేవలం బీకామ్ జనరల్ లేదా బీకామ్ కంప్యూటర్ చదివినటువంటి వారు ఈ అకౌంటెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన తర్వాత సెలెక్ట్ అయితే ఎంత జీతం వస్తుంది? ఇక జీతంకి సంబంధించిన వివరాలు కూడా ఇదే నోటిఫికేషన్ లో ఇచ్చారు. మనం ప్రస్తుతం వార్డెన్ మరియు అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి నా వివరాలు చెప్తూ ఉన్నాం కాబట్టి అకౌంటెంట్ కావచ్చు లేదా వార్డెన్ కావచ్చు, ఈ ఉద్యోగాలకి ఎవరైనా సెలెక్ట్ అవుతే వారికి నెలకు 18,500 రూపాయలు మరి జీతంగా చెల్లించడం జరుగుతుంది. మొత్తం కన్సాలిడేటెడ్ గా 18,500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అకౌంటెంట్ మరియు వార్డెన్ కు సంబంధించినటువంటి విద్యార్హతలు మీకు ఉండి మీ జిల్లాలో మీ కేటగిరీకి ఖాళీలు అనేవి ఉన్నట్టయితే మీరు ఏపీ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మరి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కేజీబీవీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ మన భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ వివరాలు మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.